హాయ్ అండి. వెల్కమ్ టు ధర్మపదం. ఈరోజు మనతో పాటు ఉన్నారు నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సో, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బావున్నాను. మేడం అంటే రేపు కాళాష్టమి వస్తుంది కదా! దానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాకు చెప్తారా? తప్పకుండా అమ్మ. ఓకే. అంటే కాళాష్టమి రోజు కాలభైరవుడిని ఏ విధంగా పూజించాలి? అంటే ఏ ఏ రాసుల వారిపైన ఆయన ప్రభావం ఉంటుంది? అసలు ఏ విధంగా పూజించాలి? చాలా చక్కటి ప్రశ్న. కాలభైరవుడు ముఖ్యంగా ఎవరికైతే వాళ్ళ జాతకాల్లో రాహుకేతు బాధలుంటాయో, శని ఓకే. దోషాలుంటాయో, రాహుకేతు గాని, శని గాని వీటి వల్ల ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నారో, ఆ గ్రహాల వల్ల, రాహుగ్రహం వల్ల, కేతుగ్రహం వల్ల, శని గ్రహం ఓకే. వల్ల అలాంటి వాళ్ళు కాలభైరవుడిని పూజించాలి. ఓకే. కాలభైరవుడిని ఏ విధంగా పూజించాలి అంటే, మనకి పౌర్ణమి వచ్చిన తర్వాత 8వ రోజు దాన్ని హ్మ్. అష్టమి తిథి అంటాం. ఓకే. కరెక్ట్‌గా అష్టమి రోజు కాలాష్టమి అని అంటాం. మాస ఓకే. కాలాష్టమి అని అంటాం. ఆ రోజు కాలభైరవుడిని పూజిస్తే చాలా చక్కటి ఫలితాలు కాలభైరవుడిస్తాడు. ముఖ్యంగా ఎవరైతే ఈ బాధలు, గ్రహ బాధలు ఎదుర్కొంటున్నారో, శని బాధలు గాని, హ్మ్. రాహు బాధలు గాని, కేతు బాధలు గాని, ముందుగా ఆ బాధల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది చాలా వరకు కూడా. ఆ రోజు ఉదయాన్నే తలకి స్నానం చేసి కాలభైరవుడు దేవాలయం ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళాలి. లేదు దేవాలయము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే కాలభైరవుడిని, ఎందుకంటే సాక్షాత్తు శివుడిలోని మరో స్వరూపమే కాలభైరవుడు. హ్మ్. ఇక కాలభైరవుడు పటం గూడా లేదంటే, ఈశ్వరుడి దగ్గరే కూర్చొని కాలభైరవుడిలాగా ప్రార్థించుకొని, నమస్కారం చేసుకొని, కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అలాగే కాలభైరవుడికి ఇష్టమైనవి ఏవైతే ఉంటాయో, ఆయనకి ఇష్టమైనవి ఏంటి అనంటే, కొబ్బరికాయి, హ్మ్. అలాగే నల్లటి వస్తువులు ఏదైనా ఇష్టమో, నువ్వులుంటాయి గదా! నువ్వులతో చేసిన పదార్థాలేమైనా కూడా, అలాగే మిరియాలు, హ్మ్. మిరియాలతో చేసిన పదార్థాలైనా కూడా కాలభైరవుడికి బాగా ఇష్టం ఉంటుందనమాట. ఇక పొంగల్ హ్మ్. చేస్తే అందులో గూడా మిరియాలేస్తాం కదా! అవునవును. అది కూడా పెట్టుకోవచ్చు కాలభైరవుడికి. పెట్టుకొని కాలభైరవ అష్టకం చదువుకోవాలి. కాలభైరవ అంటే అష్టకం. ఇప్పుడు చాలా మందికి గ్రహదోషం అనేది బాగా ఉంటుంది కదా మేడం. అలాంటి వారికి కాకుండా ఇప్పుడు నరదిష్టి అనేది, నరఘోష దిష్టి అనేదని ఇళ్లల్లో చాలా బాగా కనిపిస్తుంది. అందులో శనివారం వచ్చిందంటే మాత్రానికి చాలామంది దానికి అనేక రకాలమైన పూజలు అవి ఇవి చేస్తుంటారు కాబట్టి, ప్రత్యేకంగా ఈ కాళాష్టమి రోజు నరదిష్టి పోవాలి అంటే ఏ విధంగా పూజ చేయాలి? ఈరోజు అంటే ప్రత్యేకంగా శనివారం, ఆదివారం కలిసొస్తుంది శనివారం, కాలాష్టమి అనేది. ఆదివారం కలిసొస్తుంది తగులు కాబట్టి మిగులుగా వస్తుంది. మధ్యాహ్నం నుంచి హ్మ్. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు వస్తుంది ఓకే. గాబట్టి, అక్కడ సూర్యుడికి గూడా హ్మ్. మంచి రోజు. ఆదివారం కూడా మంచిదే అవునవునవును. కాలాష్టమి అంటే రావటం. మరి సూర్య భగవానుని కూడా ఏ విధంగా పూజించాలి అనేసనంటారు? ఉదయాన్నే లేచి సూర్యుడికి ఆర్ఘ్యము మనం సమర్పించాలి. ఆర్ఘ్యం అంటే ఓకే. నీళ్ళు. నీళ్ళు ఓకే. కాపర్ వెజిల్‌లో నీళ్ళు సమర్పించాలి. తలకి ఓకే. స్నానం చేసుకొని. ఆ తర్వాత దీనివల్ల ముఖ్యంగా నేను చెప్పాను గదా! ఈ ఎఫెక్ట్స్ అని. హ్మ్. సూర్యభగవానుడిని పూజించినా కూడా ఆ రోజు చాలా మంచిది. ఎందుకు అంటే ఓకే. మనకు ప్రత్యక్ష దేవుడెవరు? సూర్య సూర్యభగవానుడే. భగవానుడు. కనబడే 9 గ్రహాల్లో నీకు అవునవును. కనిపించే 2 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. హ్మ్. నువ్వు చూడగలిగే గ్రహాలు. అవును. గురువు కనిపించడు, బుధుడు కనిపించడు, రాహువు కనిపించడు, కేతు హ్మ్. కనిపించడు, శని కనిపించడు. వీళ్ళెవ్వరు కూడా కనిపించరు. కనిపించడు. కానీ సూర్యుడు, చంద్రుడు మాత్రం కనబడతాయి గాబట్టి, సూర్యుడిని గూడా ఆ రోజు ఉదయాన్నే లేచి స్మరించుకొని, కాలభైరవుడిని స్మరించుకొని, ఇప్పుడు సూర్య దోషాలున్నవి కూడా కొంచెము రిలీఫొస్తాయన్నమాట. హ్మ్. కాలభైరవ అష్టమి రోజు చేస్తే. అంటే ఈ కాళాష్టమి రోజు కొంతమందికేంటంటే పొద్దున్నే లేచి స్తోత్రం చదవాలి అనేసని ఉంటుంది కదా మేడం. అంటే ఎన్ని సార్లు జపించాలి ఆ స్తోత్రం? ఎన్ని సార్లు జపిస్తే మనకి ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి? కాలభైరవ అష్టకం 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. ఓకే. లేదు మాకు సమయం లేదన్న వాళ్ళు ఒక్కసారి చదువుకోవాలి. ఓకే. కాలభైరవుడి దగ్గర కూర్చొని నమస్కారం చేసుకొని, ఒక కొబ్బరికాయ ఉంటుంది గదా! ఉట్టి కొబ్బరికాయ కొట్టకుండా సమర్పించుకోవాలి. గుళ్ళో హ్మ్. అయితే గుడికెళ్ళేవాళ్ళు, కాలభైరవుడి గుడికెళ్ళే వాళ్ళైతే ఒక కొబ్బరికాయి, అలాగే కేజింపావు నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు, హ్మ్. మిరియాలు, బ్లాక్ క్లాత్ హ్మ్. ఇవన్నీ గనక సమర్పిస్తే చాలా మంచిది దానమిస్తే పంతులు గారికి. ఇంకా ఓకే. ఎక్కువ డొనేట్ చేస్తే గూడా చాలా ఇష్టం హ్మ్. కాలభైరవుడికి. కాలభైరవుడికి ఈ గురువు ఎవరు? శనిదేవుడు కదా! శనిదేవుడు. శనిదేవుడు గూడా ఉపశమనం చెందుతాడు దీని ద్వారా.